బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది పోలీస్ అధికారులు. మొన్న జరిగిన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి హీరో అల్లు అర్జున్ ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర చిక్కట్పల్లి పోలీసులు చేరుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మొత్తానికి చిక్కట్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టి ముమ్మరం ప్రయత్నాలు చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం అందరికి తెలిసిందే. మొన్న పుష్ప 2 మూవీ రిలీజ్ అప్పుడు హీరో అల్లు అర్జున్ అలాగే హీరోయిన్ రష్మిక మందన హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ ఆర్టీసీ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కి హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చూడడానికి వెళ్ళిన సంగతి అందరికి తెలిసిందే. అయితే హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు అభిమానులు ఆయన హీరో అల్లు అర్జున్ కార్ వద్దకు వెళ్ళి ఆయనను కలిసే ప్రయత్నం చేసే నేపథ్యంలో కొంచెం తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తోపులాటలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన 2 వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా ఇదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ చాలా సెన్సేషన్ గా అయింది కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. హీరో అల్లు అర్జున్ కి అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ కి దాంతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా నోటీసులు పంపడం జరిగింది. సంధ్య థియేటర్ యాజమాన్యులకు సంబంధించి అండ్ అలాగే హీరో అల్లు అర్జున్ బౌన్సర్ కి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళను విచారణకు కూడా పిలిపించడం జరిగింది. అయితే విచారణ అనంతరం ఈ కేసుకి సంబంధించి చాలా ప్రశ్నలు కూడా రేజ్ అయ్యాయి, చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అసలు హీరో అల్లు అర్జున్ చెప్పపెట్టకుండా రావడం అనేది ఒక పెద్ద తప్పు అనేసి చాలా మంది తప్పు పట్టడం కూడా జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ ని ప్రశ్నించడం జరిగింది. చెప్పపెట్టకుండా ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా వస్తారు అనేసి కూడా చాలా నెటిజన్స్లు కూడా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు పోలీస్ అధికారుల మీద కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రేజ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం, అసలు ఎందుకు ఇంత తోపులాట జరిగింది, తొక్కిసలాట జరిగిందన్న కూడా క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అయింది. అయితే దీనికి సంబంధించి విచారణ చేపట్టారు, దర్యాప్తు చేపట్టారు. కావాల్సిన వాళ్ళని విచారణకి పిలిపించి దర్యాప్తు చేపట్టడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిసింది ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి. అయితే మొత్తానికి ఈ ఇన్సిడెంట్ మీద, ఈ ఇష్యూ మీద హీరో అల్లు అర్జున్ స్వయంగా స్పందించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి ఏదైతే జరిగిందో అది పూడ్చలేని లోటు అని కూడా చెప్పడం జరిగింది. ఆయన వంతు అండ్ అలాగే మైత్రి మూవీస్ తరపున నుంచి ఆయన స్పందించడం జరిగింది. 25 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తామని ప్రకటించడం కూడా జరిగింది. అయితే వాళ్ళకి ఎల్లప్పుడూ ఆయన అల్లు అర్జున్ సాయంగా తోడుగా నిలబడతాడు అని కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది మనకి. దీనికి సంబంధించి ఇంకా ముందు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు పోలీస్ అధికారులు వేచి చూడాల్సి ఉంటుంది.